అత్యున్నత ఘనత మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవుడు, లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. లేట్ అయినది క్షమించండి. ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకొని కొనసాగించుదాం. తల వంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా నాథుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలము తండ్రి, మీ పాద సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానము కొరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభావ మీ శక్తితో, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభావ నీ శిలువ చాటును మరుగుపరచండి. మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి మీ చిత్తంలో నాయన ముందుకు నడిపించండి. ఈ 2025 సంవత్సరము చివరి దినమున ప్రభావ మమ్మలను తండ్రి మీ కృపలో నిలబెట్టి ఈ రాత్రి కూడా తండ్రి మంచి నిద్ర, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉదయకాలము అన్ని నామముల కంటే మీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీరు సంధించి ముందుకు నడిపించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చివరి దినం ఈ 2025 సంవత్సరము చివరి దినము, చివరి ఉదయం 2025 సంవత్సరంలో చివరి ఉదయం. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మనమందరము కూడా ఆయన పట్ల కృతజ్ఞులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాట పాడుకున్నా ముందుకెళ్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట నటనల హృదయాన అర్పింతునా చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రియులారా, పాట పాడి దేవుని మనం మహింపరిచి ఉన్న క్లుప్తముగా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని దేవుని మనము మహిమపరచుదాం. చదవబడిన యొక్క వాక్య భాగం మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వరకు మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు మనము చదువుకొని దేవుని మనము మహింపరచుకున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయవుక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్లై ఉండుడి, ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందని భయముతోనూ ఒకరితో ఒకడు లోబడి ఉండి. ప్రియులారా, చదవబడిన వాక్యం దేవుడు దీవించును కాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన, ఇదిగో చదవబడిన వాక్యం ప్రభువా మీ చేతులతో దీవించండి. మా హృదయంలో ప్రభువా నీరు కట్టి ఫలింపు చేయండి. నాయన, వింటున్న బిడ్డలందరినీ ప్రభువా మీ చేతులతో దీవించండి. లైవ్లో ఉంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. నాయన, మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవడం యొక్క వాక్య భాగంలో గొప్ప మర్మాలను అనగా సత్యాలను మనం కనుగొన్నాం. క్లుప్తంగానే మనం కనుగొన్నాం, లోతులకి వెళ్ళడం లేదు. ఈ దినము ఈ 2025 సంవత్సరము చివరి దినం. ఏమిటంట? చివరి దినం. ఈ చివరి దినములో ఇంకా కొన్ని గంటలు మాత్రమే మనము ఉంటాం. ఈ కొన్ని గంటలలోనే ప్రియులారా, దేవుని చిత్తములో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉండరో అది ఆయన చిత్తం. మరి ఈ దినము, ఈ ఉదయకాలము, ఈ చివరి దినము, ఈరోజు మనం ఉంటున్నామంటే, సజీవ లెక్కలో ఉంటున్నామంటే అది కేవలం దేవుని కృప, ఆయన మనకిచ్చిన కృప. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడా మన పట్ల దేవుడు తన కృపను చూపించాడు. మన పని బాటలలో అయితేనేమి, మన జీవన విధానం అయితేనేమి, మన కుటుంబమునందు అయితేనేమి, మన బిడ్డల పక్షంగా అయితేనేమి, మన పక్షంగా అయితేనేమి, సమాజ పక్షంగా అయితేనేమి,
మనలను సజీవ లెక్కలో నిలబెట్టాడు. సజీవ లెక్కలో నిలబెట్టి ఆయన చేసిన మేలులను మనము గుర్తు చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞతలు మనము చెల్లించే వారమై ఉంటాం. ఎందుకంటే ఆయన చిత్తం లేనిది కూడా మనం ఏమీ కూడా చేయలేం. ఊపిరి కూడా మనము పీల్చుకోలేం. కాబట్టి ప్రియులార, ఈ దినము దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ 2025 సంవత్సరం చివరి దినం దేవుడు మనకిచ్చాడు. ఈ లోకాన్ని వదిలిపోయిన వారికంటే మనం గొప్పవారమైతే కాదు. వారికంటే మనము గొప్పవారము కాదు, నీతిమంతులము కాదు, శ్రేష్ఠులము అంతకంటే కాదు. కానీ ఆయన ప్రేమ మన మీద ఉన్నది. కొందరిని పిలుచుకున్నాడు, మనల్ని ఇంకా పిలుచుకోలేదు. ఈ లోకంలోనే ఆయనను స్తుతించాలని, ఆయన ఆరాధించాలని, ఆయనతో మనం జీవించాలని, మన ద్వారా ఇంకా ఆయన ఏదో కార్యము చేయించుకోవాలని మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడు. అది ఆయన చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ ప్రకారంగా ఈ దినము మనతో మాట్లాడుచున్నది. ఈ దినములు చెడ్డవి. ప్రియులారా, గడిచిన దినములే మంచివి. ఈ సమయం నుండి మనము వెనకకు వెళ్ళిపోతే గడిచిన దినములు చాలా మంచివి. రాబోయే దినాలు ఏ ప్రకారంగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన సమయమును, దేవుడిచ్చిన దినములను జ్ఞానముతోను ఆయన సన్నిధానములో మనం జీవించచ్చు. మన జీవితాలను మనం సరిచేసుకుంటూ మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకని దినములు చెడ్డవే, సమయమును పోనీయవక. ఏంటంట? సమయము పోనీయవక. సమయం పోతే రాదు. సమయం పోతే రాదు. కాబట్టి సమయము చాలా విలువైనది. సమయము చాలా అమూల్యమైనది. ఆ సమయాన్ని మనం వృధా చేస్తే తిరిగి మనం మళ్ళా ఆ కాలాన్ని, ఆ సమయాన్ని మనం తెచ్చుకోలేము, మన నుంచి కాదు. అందుని బట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానము వలె మనము ముందుకు సాగాలి. అజ్ఞానం వలె కాక జ్ఞానము వలె. ప్రభువు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పేరట చాలా చక్కగా వర్ణించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో వర్ణించాడు. పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానము కాక జ్ఞానము వలె జాగ్రత్తగా చూసుకున్నాడు. మనం బ్రతికే దినాలలో ప్రతిదీ కూడా మనం జాగ్రత్త వహించాలి. మన మాట తీరైతేనేమి, మన క్రియలైతేనేమి, మన ఆలోచన విధానం అయితేనేమి, సంఘములో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. జాగ్రత్తగా మన జీవిత యాత్రలో ముందుకు సాగాలి. ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త. కాబట్టి సమయాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృధా చేయద్దు. మరి సమయాన్ని మనము కాపాడుకుంటున్నామా, వృధా చేస్తున్నామా? సమయాన్ని దేవునికి ఇస్తున్నామా, లేక వేరే వాటికి ఇస్తున్నామా? జ్ఞానముతో ఉంటున్నామా, అజ్ఞానముతో ఉంటున్నామా? మనమే పరీక్షించుకోవాలి ప్రియులారా. అజ్ఞానంతో ఉన్నామా, జ్ఞానంతో ఉన్నామా, జాగ్రత్తగా ఉంటున్నామా, సమయమును కాపాడుకుంటున్నామా? ఇవన్నీ మనం పరీక్షించుకోవాలి. ప్రభువు మన కొరకు మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మన జీవిత విధానం ముందుకు సాగాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక, అజ్ఞానము కాక, అజ్ఞానం వలె కాక, అవివేకులు కాక, ఇంకో మాట ఏమంటున్నాడు? అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని ఆయన చిత్తములో మనము నడవాలి. ఆయన చిత్తములో మనము నడవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు ప్రభు,
నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ప్రభువు చిత్తం ఏమిటో మనం కనుగొని ముందుకెళ్ళాలి. ప్రభువు మా చిత్తం ఏమిటో మనకి ఎట్ట తెలుస్తుందంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞకు మనం లోబడినప్పుడు, ప్రభువు ఆజ్ఞకు మనం లోబడినప్పుడు, ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడినప్పుడు దేవుని చిత్తాన్ని మనం కనుగొంటాం. అప్పుడు మన ఆలోచన విధానం ఏ ప్రకారంగా ఉంటుందంటే, ప్రభువులో మనం జీవిస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, వాక్యానికి లోబడి జీవిస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానము నెగటివ్గా ఎప్పుడు కూడా ఆలోచన చేయదు, పాజిటివ్గానే ఆలోచన చేస్తుంది. పాజిటివ్గా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదగడానికి ఒక మార్గం మనకు ఆ పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, అవివేకులు కాకుండా ప్రభు చిత్తం ఏమిటో గ్రహించండి, తెలుసుకోండి, ఆరాటపడండి. ప్రభు చిత్తం ఏమిటో మనం ఆరాటపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. దేని కొరకు? మన సుఖ సంతోషాల కొరకు. మనకు సుఖ సంతోషాలు అవసరమే కాదని బైబిల్ కూడా చెప్పట్లేదు. సుఖ సంతోషాలు అవసరమే. సంతోషకరమైన సువర్తమానం నేను మీకు అందించున్నానని చెప్పేసి ప్రభువు అన్నాడు దేవదూత ద్వారా. ప్రభువే అన్నాడు సంతోషకరమైన సువర్తమానం. మనకు సంతోషం కావాలి, శాంతి కావాలి, నెమ్మది కావాలి. లోకంలో లేదది, అది ప్రభువు దగ్గర ఉంది. అది ఎక్కడుందంట? ప్రభువు దగ్గర ఉంది. నువ్వు సంతోషించాలన్నా, నువ్వు ఆనందించాలన్నా, నువ్వు శాంతిగా ఉండాలన్నా, నువ్వు సమాధానంగా ఉండాలన్నా, నువ్వు ఎదగాలన్నా, నీ ఆరోగ్యం బాగుండాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, ఎక్కడ ఉండాలి? నువ్వు లోకంలో కాదు ఉండాల్సింది, మనం ప్రభువులో ఉండాలి, ప్రభువును మోస్తూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చదివిస్తూ ఉంటున్నాయి. మరియు మద్యముతో మత్తులై ఉండి గొప్ప సత్యం. మద్యముతో మత్తులై ఉండుకుడి. మరి నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉన్నదో ఈ సమయంలో పరీక్షించుకోవాలి. మద్యముతో కొంతమంది ఏం చేస్తారు? క్రైస్తవులు అని చెప్పుకుంటూ గుడికి వెళ్తారు, గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బడికి వెళ్తారు. గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బడికి వెళ్తారు. ఏ బడి? మనకు తెలుసు ఆ బడి ఏందో. మత్తుతో నింపబడే బడి ఎక్కడ ఉందో మనకు తెలుసు. ఆ బడికి వెళతారు. అది జీవితము కాదు, అది అసభ్యకరమైన జీవితం, అది అసహించుకునే జీవితం. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మత్తులై ఉండకుడి. బాహ్య రూపముగా మత్తులై ఉండడికి, ఆధ్యాత్మికముగా దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నది. కాబట్టి తర్వాత దానిలో ఏమన్నదంట? దుర్వ్యాపారము ఉందంట. చెడు లక్షణం, చెడు అంకితం, చెడు స్వభావం, చెడు లక్షణాలు. వాటి కొరకు కాదు కదా మనల్ని పిలిచింది దేవుడు. అవి మనం ఏం చేయాలంట? తీసివేసుకోవాలి. మన జీవితంలో, మన బ్రతుకులో ఉంటే తీసివేసుకోవాలి. ప్రభువుకు మనం అంకితం కావాలి. ప్రభువుకు మనకు అంకితం కావాలి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తుంది? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ఆ దేవాది దేవుని, ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మపూర్ణులై ఉండడి. ఎప్పుడు నువ్వు ఆత్మపూర్ణులై ఉంటావంటే లోబడినప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొనప్పుడు, ఆయన చిత్తములో నువ్వు జీవించినప్పుడు ఆత్మపూర్ణులై కొనసాగుతావు. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏమున్నదంటే జీవం ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏముంటుందంటే ఆశ్చర్యం ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఏముంటుందంటే సత్యం ఉంటుంది. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం.
గొప్ప ఆధిక్యత. ఆత్మపూర్ణులైనడి ఒకరికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచూ మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందుని భయముతోనూ ఒకరినొకడు లోబడి ఉండుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్యం మనకు తెలిసినదే. ఎప్పుడు మనము నిత్యము చదువుతూ ఉంటాం. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ చూడు, ఒకరిని ఒకడు మనం హెచ్చరించచ్చు. ఏమని? ఒకవేళ మనకు స్నేహితులు ఉన్నారు, మనకు దేవుని బిడ్డలతో సహవాసం మనకుంది, ఎవరైనా తప్పిదారులు పోతే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా సహోదర ప్రేమతో వారిని మనం హెచ్చరించాలి. సహోదర ప్రేమతో మనం హెచ్చరించచ్చు. పాటలు పాడుకుంటూ దేవుని మనం స్తుతించవచ్చు. ఆ దారి తప్పిన వారితో మనము ప్రేమతో పలకరించుకుంటూ మనము దేవుని సన్నిధిలో గడపాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దారి తప్పిపోతున్న వారిని రెచ్చగొట్టి వాడు మంచివాడు కాదని చెప్పేసి వారిని ఎప్పుడు కూడా మనం తీసేయకూడదు. ప్రభు అది చెప్పలే మనకు. తప్పిపోతున్న వారిని వెతికి తీసుకురమ్మన్నాడు. అందుకనే తప్పిపోయిన గొర్రెని ఏం చేశాడు? ప్రభు వెతికి రక్షించాడు. తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించాడు. మరి మన సహవాసంలో ఉన్న క్రైస్తవ బిడ్డలైతేనేమి, కుటుంబంలో ఉంటున్న బిడ్డలైతేనేమి, సమాజంలో ఉంటున్న బిడ్డలు తప్పిపోయినప్పుడు వారిని మంచి మాటలతో ప్రేమ వారికి చూపించి వారికి మంచి మాటలను తీసుకుని వచ్చి వారిని మన దగ్గర ప్రభువు దగ్గర నిలబెట్టాలి. అది ప్రభువు చెప్తున్న మాట. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు ఎంత బాగుంది. మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుడి, కీర్తించుడి. ప్రభువుని గురించి హృదయములలో, పెదవులతో కాదండోయ్, హృదయములో ప్రభువుని గురించి ప్రతిగానము చేయండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హృదయంలో నుంచి నువ్వు దేవుని స్తుతించినప్పుడే నీ హృదయము దేవునికి సింహాసనముగా మారుతుంది. దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పలికే ప్రతి మాట కూడా అద్భుతంగా ఉంటుంది. అది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం ఏంటో కనుగొనమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఇంతలాగా. అది కాబట్టి ప్రియులారా, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. యేసుక్రీస్తు పేరట ఏం జలభిస్తుంది? సమస్తమును గురించి, సమస్తం మనకు చేసిన ప్రతి మేలును గురించి, సమస్తమును ఈ సంవత్సరం అంతయు దేవుడు మనకు చేసిన మేలును గురించి తండ్రి అయిన దేవుని క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం మొదటి మెట్టు, కృతజ్ఞత చెల్లించేది రెండవ మెట్టు. ప్రతి క్రైస్తవుడు దినదినము కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు? మనం గాలి పీల్చుకుంటున్నాం. ఈ సృష్టిని మనం పరిపాలిస్తున్నాం. సమస్తము దేవుడు మనకు కలుగు చేశాడు. సమస్తమును మనం అనుభవిస్తున్నాం. అందును బట్టి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మపూర్ణులై కృతజ్ఞతలు చెల్లించాలి. ఆత్మపూర్ణులై. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందలి భయముతో, ఏంటంట? భయముతో ఒకరిని ఒకరు మనం లోబడి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కొంతమంది రెండూ ఉండవు. భయముతో
నా హృదయమునకు భయమును కలుగునది కృపయే. కాబట్టి ప్రియులరా, మన హృదయంలో భయము నింపుకోవాలి. భయం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దారి తప్పము, మార్గము తప్పము. యేసు మార్గంలోనే మనము జీవిస్తాం. యేసు మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా మనకు కమ్ముకుంటుంది. ఒక తప్పు చేస్తున్నప్పుడు భయాన్ని నువ్వు తీసుకున్నావనుకో, భక్తి పెరుగుతుంది. నువ్వు భయాన్ని తీసుకోకపోతే భక్తి దగ్గరికి రాదు. కాబట్టి ప్రియులారా, భయముతో మనము జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొలసి 2:6-7. కొలసీలకు 2:6-7. కొలసీలకు 2:6-7. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారై, ప్రియులారా, ఏరు పారిన వారై ఆయన యందు. ఒక చెట్టు ఈ భూమి మీద ఉన్నదంటే చుట్టూ ఉన్న ఏర్లు కాకుండా కూకట వేరు, అందుకే భూమి కిందికి వెళ్తుంది ఒక వేరు. ఆ ఏరు ద్వారానే ఈ పక్కన ఉన్న సపోర్ట్లు ఏరు ద్వారా చెట్టు నిలబడుతుంది. అది దానికి ఎంత శ్రమ వచ్చినా కూడా ఏరు కిందికి పాతాళానికి భూమి లోపలికి పోతుంది. కాబట్టి ఎంత శ్రమ వచ్చినా కూడా చెట్టు భరిస్తుంది. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాగా సెలవిస్తుందో చూడండి. కావున మీరు ప్రభువు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారై, క్రీస్తుని అంగీకరించిన మనం ఏరు పారిన వారే అంటే ఆయనతో మనము అంటుగట్టుబడి, రెండోది మోస్తూ జీవించడమే. ఏరు పారిన వారై ఆయనను విడవక ఎడబాయక నిత్యము ఆయన ఎడల భయముతో మనం జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇంకో మాట ఏముంటున్నది చూడండి. ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏమంటారా? ఏమంటుంది అక్కడ ప్రియులారా? ఇంటి వలె కట్టబడచ్చు. ఇల్లు ఎట్ట కట్టుకున్నాం మనం? మన ఇల్లు కదులుతుందా? మన గృహం కదులుతుందా? ఏ రకంగా ఉంది? ఒకసారి కట్టిన తర్వాత అది కదలదు. పునాది మీద కట్టబడినది. క్రీస్తు అనే పునాది మీద మనము కూడా జీవించాలి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంటి వలె మీరు నేర్చుకున్న ప్రకారముగా ఏం నేర్చుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యములో మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. విశ్వాసంలో స్థిరపరచబడాలి. విశ్వాసంలో మనం స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రియులారా, మన జీవితంలో కృతజ్ఞతలు ఉండాలి, స్తుతులు ఉండాలి. దేవుని స్తుతించుచూ ఉండాలి, దేవుని ఆరాధించుచూ ఉండాలి, దేవుని మనం మహింపరచుచూ ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మనం విస్తరించుతూ ఉండాలి, ప్రభువులో విస్తరించుతూ ఉండాలి. మనం విస్తరించిన కొద్దీ మన జీవితాలను సాక్షులుగా, మన జీవితము ఇతరులకు సాక్ష్యముగా మారి ఇతరులు కూడా ప్రభు సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మన జీవితంలో మనం విస్తరించినప్పుడు, జీవించినప్పుడు, ఫలించినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని యొక్క వాక్యం ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయనతో నడుచుకొనుడి.
నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నిన్ను చేరాలయ్యా. చూడండి, ఆశ ఉంటే సరిపోదు, వెళ్ళాలి, ఆయనతో నడవాలి. ఆయనతో నడిచినప్పుడే నీ స్థితిగతులు మారిపోతాయి. నీ స్థితిగతులు మారిపోతాయి. నీ జీవితం మారిపోతుంది. నూతన స్వభావంతో నువ్వు కొనసాగుతావు. నూతన తలంపులతో నువ్వు కొనసాగుతావు. ప్రియులారా, మరి నువ్వు ప్రభువుతో నడవడానికి, ప్రభువులు స్థిరపడడానికి నీ హృదయం దేవునికి అప్పచెప్తున్నావా? నీ తలంపులు దేవునికి అప్పచెప్తున్నావా? నీ హృదయ వాంఛలను దేవునికి అప్పచెప్తున్నావా? నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటున్నావా? నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్తున్నావా? నీ సంఘమును దేవునికి అప్పచెప్తున్నావా? దేవుని చిత్తమును ఏమిటో గ్రహిస్తున్నావా? పరీక్షించుకోవాలి ప్రియులారా. పరీక్షించుకొని మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, ఇంకో మాట మనం చదువుకున్నాం. ఫిలిప్పు 4:4. ఫిలిప్పు 4:4 ఏమని సెలవిస్తుంది ప్రియులారా? ఏమని సెలవిస్తుంది? 4:4 ఇది అందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగం. చిన్నపిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి ఫిలిప్పు 4:4. ఎందుకు పౌలు బాగా చెప్తున్నాడు ఈ మాట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు, ఎల్లప్పుడూ ఆనందించడం అని. ఆనందం ఎక్కడుంటుందండి ఆనందం? ప్రభువు పుట్టినప్పుడు మనకు సంతోషం కలిగింది కదా. ప్రభువు పుట్టినప్పుడు మనకు సంతోషం, లోకానికి సంతోషం కలిగింది. మరి ఆనందం ఎప్పుడు మనకు కలుగుతుంది? సంతోషానికి ఆనందానికి ఉన్న యొక్క వ్యత్యాసం ఏమిటి? రెండు ఒకటేనా? వ్యత్యాసం ఏమిటో ఏం లేదా? సంతోషానికి ఆనందానికి వ్యత్యాసం ఉందండి. సంతోషం అప్పటి వరకే, ఆనందం నిత్యము. ఈ ఆనందం పరలోకానికి సంబంధించినది, ఆధ్యాత్మికమైనది. సంతోషము ఈ లోకానికి సంబంధించింది. మనం ఏ కార్యం అనేది చేసుకుంటే సంతోషిస్తారు. దీని గురించి, ఈ సబ్జెక్టు గురించి తర్వాత నేర్చుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏమని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరి యందు ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలి. ప్రభువులో ఉండాలి, నిత్యం ప్రభువులో ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రభువుతో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉంటుందని. మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం మంచిగానే ఆలోచన చేస్తున్నప్పుడు భయంతో కొనసాగుతాం, భక్తిని పెంచుకుంటాం. అది కాబట్టి ఇక్కడ ఇంకో మాట, మీ సహనమును సకల జనులుగా తెలియజేయనీయుడి. ఏం చేయాలంట? సహనం. ప్రభు ఏం చేశాడు? ఒక చెంప మీద కొట్టమంటే మరో చెంప తిప్పమన్నాడు. తిప్పుతున్నామా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నామని కొంతమంది అంటారు. వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకుంటారు కొంతమంది. సేవకులు కావచ్చు, దేవుని బిడ్డల ప్రజలైనా కావచ్చు, సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నాయి. ఆ రకంగా వాక్యాన్ని నీకు అనుకూలంగా నువ్వు మలుచుకుంటే ఎవరు పాడైపోయేది? వాక్యాన్ని ప్రకారంగా నువ్వు జీవించాలన్నా, లేకపోతే నీవు వాక్యాన్ని మలుచుకోవాలన్నా? చాలా ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు సమాజంలో, క్రైస్తవులు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అయితే ఇక్కడ మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడే. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. ఎందుకున్నాడు? నువ్వు మాట్లాడే ప్రతి మాటను తీసుకున్నాడు, నీ ఆలోచన విధానాన్ని తీసుకున్నాడు,
నువ్వు నడిచే విధానాన్ని కనుగొన్నాడు. నీ జీవిత యాత్రను కనుగొన్నాడు. నీ నిద్ర పడకలను కనుగొన్నాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమును కనుగొన్నాడు. అందును బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఎక్కడున్నాడంట? నీకు సమీపంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమీపంలో ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. ఈ సంవత్సరం అంతయు కూడా నువ్వేం చేసినావు అని ఆయన తెలుసు. దేవునికి ఇష్టముగా జీవించినావా లేక అయిష్టముగా జీవించినావా అనేది నిన్ను నువ్వు డబ్బా కొట్టుకోవడం కాకుండా ఆయనకు తెలుసు. ఆయనకి సమస్తమని తెలుసు. మనుషులకు నువ్వు దాచిన ఆయనకి ఏమాత్రం నువ్వు నేను దాచుకోలేం. జాగ్రత్త సుమా. అయితే దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎంత చక్కగా మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యం మనతో. ఎంత చక్కగా మాట్లాడుతుంది ప్రియులారా. చింత చేయొద్దు. దేని గురించి మనం చింత చేయొద్దు. చెట్టు చింత చేస్తుందా చెప్పండి? ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది, గాలికి ఊగుతుంది. చింత చేస్తుందా? అది చేయదు కదా, చేయదు కదా. ఎంతకాలము అది భూమి మీద ఉండాలనో అంతకాలము ఉంటుంది. మరి మనకెందుకు చింత చేయడం వల్ల ఒక వెంట్రుక తెలుపైనను నలుపైనను చేయలేము. నల్లదాన్ని తెల్లగా చేయలేము, తెల్లదాన్ని నల్లగా చేయలేము. అంటే ఇప్పుడు చేస్తున్నాం, అప్పటి వరకే కలర్స్ వచ్చేసినాయి కదా తెల్ల ఇంటిలో నల్లగా చేయడానికి. అది ఎంతవరకు ఉంటుంది? ఒక వారం ఉంటుంది, మళ్ళా వేస్తాం కదా. అది చింత చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. చింత చేయడం వల్ల మనము కృంగిపోతాం. ఎందుకు? చింత మనం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకోలే. ఆయనతో ఉన్నప్పుడు నీకు చింత ఉండదండి. ఆయనతో ఉన్నప్పుడు నీకు చింత, నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు నీకు చింత ఉండదు. నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులను కావలియుండును. చూడండి, సమస్త జ్ఞానమునకు మించిన, బైబిల్ చూసుకుంటే చాలా ఉన్నాయి. సమాధానం ఎవరండి మనకు సమాధానం ఇచ్చేది? మన అన్నదమ్ములు ఇస్తారా? మన భార్య ఇస్తారా? మన బిడ్డలు ఇస్తారా? సమాజం ఇస్తుందా? సంఘం ఇస్తుందా? మనకు సమాధానం ఎవరిస్తారు? ఎవరి దగ్గర ఉంది సమాధానం? సమాధానానికి కర్త, అధిపతి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాక్యమై ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యము మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన మాటలకు లోబడుతున్నావా? ప్రియులారా, ఈ సంవత్సరము నువ్వు ఏ ప్రకారంగా జీవించినావు? ఈ సంవత్సరము, ఈ చివరి రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంతో నువ్వు ఎన్ని పనులు మంచిగా చేసినావు, ఎన్ని పనులు చెడ్డగా చేసినావు ఒకసారి పరీక్షించుకో. దేవునికి అనుకూలంగా జీవించినావా? దేవుని స్తుతించినావా? దేవుని ఆరాధించినావా? ఎంతవరకు నువ్వు కొనసాగినావు? వాక్యం ఎంతవరకు నువ్వు ధ్యానం చేసినావు? పరీక్షించుకో ప్రియులారా. జీవిస్తున్నామంటే జీవించడము కాదండి క్రైస్తత్వము. క్రైస్తత్వము జీవిస్తున్నామంటే జీవించడం కాదు. నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యాన్ని అందరూ కూడా తలపోసుకుంటూ అతనులాగే నేను ఉండాలి అని సాక్ష్యం పొందడమే క్రైస్తత్వం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానానికి కర్త, అధిపతి యేసయ్య ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఎవరండి కావలి ఉండేది? మన హృదయాలకు ఎవరుంటారు కావలి? హృదయం ఎంతది? ఎటువంటిది? బహు ఘోరమైనది, నీచమైనది, చెడు తలంపులతో నిండినది. అటువంటి దానికి ఏమంటున్నాడు? కావలి. దేవుని యొక్క వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను
దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం పరలోక రాజ్యం దేవుని సన్నిధిలో నిలబెడుతుంది, కుడిపాశం నిలబెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క శక్తి, వాక్యంలో ఉన్న యొక్క గొప్పతనం. వాక్యం ఆశ కాదండి, ఇది న్యూస్ పేపర్ కాదు, ఇది న్యూస్ పేపర్ కాదు, వాక్యం డాబర్, హెబ్రీ భాషలో డాబర్. వాక్యం శరీరధారిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీ కొరకు, నా కొరకు, ఆయన యొక్క జనాంగం కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు, తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చుట కొరకు వచ్చాడు. తండ్రికి చెప్పాడు, ఇదిగో మన ప్రజలను మన దగ్గరకు తీసుకొస్తానని. తండ్రి ఆజ్ఞకి లోబడి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన, నీ కొరకు, నా కొరకు, తన ప్రజల కొరకు. అంతకంటే ఇంకేం కావాలి? మరి నువ్వేం చేస్తున్నావు ప్రియుడా? దేవుని ప్రియుడు, దేవుని ప్రియురాలు. కాబట్టి ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథము 147. కీర్తనల గ్రంథము 147 ఏమైనా సెలవిస్తుంది చూద్దాం. 147:7. నూట 47 7వ కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. కృతజ్ఞతాస్తుతులతో. నీ జీవితంలో స్తుతులు ఉన్నాయా? కృతజ్ఞత ఉన్నదా? పోనీ మొట్టమొదట, ప్రభువా ఈ దినం నాకు ఇచ్చినావు, నీకు కృతజ్ఞత. ఈ భోజనం నాకు ఇచ్చినావు, కృతజ్ఞత. ఈ బట్ట నాకు ఇచ్చినావు, కృతజ్ఞత. ఈ ప్రకృతి నాకు ఇచ్చినావు, కృతజ్ఞత. ఈ సూర్యుని చంద్రుడు నాకు ఇచ్చినావు, కృతజ్ఞత. ఈ విశ్వాన్ని నాకు ఇచ్చినావు, నీకు కృతజ్ఞత. ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించినారా? చెల్లించిన వాళ్ళకు కాదు ఈ వాయిస్, ఈ మాట. కృతజ్ఞత చెల్లించలేని వారికి యొక్క మాట. నువ్వు ఒకవేళ కృతజ్ఞత చెల్లించి ఉంటే ఎటువంటి స్వభావంతో చెల్లించినావు? ఆత్మపూర్ణుడివై నువ్వు చెల్లించినావా? చెల్లించిన వాళ్ళు అది కూడా పరీక్షించుకోవాలి. అసలు చెల్లించిన వాళ్ళను, చెల్లించకుండా ఉన్న వాళ్ళను కూడా ప్రభు అడుగుతున్నాడు, నువ్వు చెల్లించినావా కృతజ్ఞత అని. కృతజ్ఞతలు చెల్లించిన వాళ్ళేమో ఆత్మపూర్ణుడివై చెల్లించినావా అని ప్రశ్న వేస్తున్నాడు, పరీక్షించుకోమంటున్నాడు. కృతజ్ఞత చెల్లించని వారిని కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించినావా ఈ సంవత్సరం అని చెప్పేసి ప్రభు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉన్నది. సితారతో మన దేవుని కీర్తించుడి. సితారతో, పాటలతో, సంగముతో, సహవాసముతో వెళ్తున్నావా? నిత్యము దేవుని సన్నిధికి వెళుతున్నావా? అసలు నువ్వు క్రైస్తవుడివేనా కాదా అనేది కూడా ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని మాటకు లోబడతావు, లేకపోతే లోబడవు. ఈ లోకాన్ని ప్రేమించేవాడు అయితే దేవుని మాటకు నువ్వు లోబడవు. ఎన్ని విన్నా కూడా గాలికి పొట్టి ఎగిరిపోయినట్టే. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ప్రతిదీ కూడా నీ యొక్క హృదయంలో చేర్చుకుంటావు. అగ్ని రగులుతుంది నీ హృదయంలో, మంట రేగుతుంది నీ హృదయంలో. అప్పుడు నీలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవునికి నువ్వు సరెండర్ అవుతావు. ప్రతి అవయవను దేవుని కొరకు నువ్వు ఉంచుతావు. ప్రియుడా జాగ్రత్త, ప్రియులారా జాగ్రత్త. ఇంకో మాట చదువుకొని మనం ముగించుకున్నాం. కొలస్సీ 3:17. కొలస్సీలకు 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడే. దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా వింటున్నారా?
ఏమని సెలవిస్తుంది ఇక్కడ? మాట చేతన కానీ క్రియ చేతన కానీ మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయాలంట. ఎవరి పేరిట? ప్రభు పేరిట తండ్రికి కృతజ్ఞతలు చేయాలా. ప్రభు పేరిట సమస్తమును మనము చేస్తూ ఉండాలి. ఏం చేస్తున్నాం? ఏమన్నా చేస్తున్నామా? ఏమన్నా చేస్తున్నామా? సమస్తము చేయమన్నాడు. చేస్తున్నామా ప్రియులారా? మనం మాట చేతనైనా కానీ క్రియ చేతనైనా కానీ ప్రభు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ సమస్తమును చేయమన్నాడు. ఏమిటిది సమస్తము? సమస్తం మొట్టమొదట దేవుడు నిన్ను ప్రేమించినడు. నువ్వు నీ శత్రువును ప్రేమిస్తున్నావా? సమస్తం అన్నాడు. నీ శత్రువును ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమను ప్రకటించమన్నాడు. ఆయన ప్రేమను ప్రకటిస్తున్నావా? ఆయనే దేవుడు అని నువ్వు చెప్తున్నావా? నీ కొరకు నా కొరకు రక్తం కార్చినాడని చెప్పేసి నువ్వు ప్రకటన చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి చెప్తున్నావా? సమస్తం ఆయన పేరిట చేయమన్నాడు. చేస్తున్నావా? బాధ్యత లేదా? మనకు బాధ్యత ఉన్నదా లేదా? సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడని చెప్పేసి సేవకులకే కాదు, సువార్తకు దేవుని బిడ్డలకు కూడా. ఎందుకంటే ఆయన ప్రేమను పుచ్చుకున్నావుగా, ఆయన రక్షణ పుచ్చుకున్నావుగా, నేను దేవుని బిడ్డనని చెప్పేసి జీవిస్తున్నావుగా. మరి ఆ బాధ్యత నీకు లేదా? సమస్తము చేస్తున్నామా? ప్రియులారా, మాట్లాడే మన మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. మన క్రియలు లేని విశ్వాసం మృతం. మన క్రియ జీవమై ఉండాలి. అది సత్యం. అది ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నది. సమస్తం ఆయన పేరిట చేయాలి. ఇంకా చేయవలసినది, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నావా? వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఒకసారి పరీక్షించుకో. పేదవాళ్ళను అసహించుకుంటున్నావు, రోగులను అసహించుకుంటున్నావు. వాళ్ళ దగ్గరికే పోవు నువ్వు. కొంతమంది మాత్రమే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అటువంటి పేదలను ప్రేమించేవాళ్ళు, రోగులను దర్శించేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న దినం నీ ఆలోచన విధానం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఏమైతే చేసి ఉన్నావో ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకో. ప్రభు పేరిట నేను సమస్తము చేయగలిగినానా? నాకు కలిగిన దాంట్లో నేను ఏమైనా చేయగలిగినానా అనేది ఒకసారి నువ్వు పరీక్షించుకో. ప్రభువులో నువ్వు ప్రార్థించినావా? ఆరాధించినావా? స్తుతించినావా? వాక్యమును ధ్యానించినావా? ఇతరులకు ఏమైనా సహాయం చేయగలిగినావా? ఆత్మపుణ్యగా జీవించినావా? ఆయన మార్గంలో జీవించినావా? సమస్తం ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతిదీ కూడా కృతజ్ఞత జీవితం కలిగి జీవించాలి. అందుకని ప్రభు నీ కొరకు నా కొరకు తన రక్తమును కార్చాడు, తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనతో మాట్లాడిన ప్రతి మాటను మన జీవితంలో మన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా మనం జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, లోకము పుట్టిన మొదలుకొని నాయన సమస్తమును ప్రభు నువ్వు ఏర్పరిచిన దాంట్లో ప్రభు మమ్మల్ని నిలబెట్టిన వాడ నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మా జీవితం నాయన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం మొదటిది. రెండవది నాయన కృతజ్ఞతా జీవితం. ఆత్మపూర్ణమై మేము జీవించుటకు తండ్రి మీరు చేసిన ప్రతి మేలు కొరకై దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన మీలో మేము ప్రభువా సమస్తము సమకూర్చబడి మీ పేరిట నాయన తండ్రికి మేము కృతజ్ఞతలమై జీవించుటకు దేవా సహాయం చేయండి.
తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. లైవ్లో ఉంటున్న బిడ్డలను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. తప్పిపోయిన బిడ్డలను ప్రభువా నాయన సరిచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. తప్పిపోయిన వారి కొరకి లోకానికి నువ్వు వచ్చినావు, పాపుల కొరకి వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ప్రతి బిడ్డను ప్రభువా మీరు క్షమించండి. ప్రతి బిడ్డ బలహీనతల నుంచి విడుదల చేయండి ప్రభువా. మార్గము తప్పిన ప్రతి బిడ్డను ప్రభువా మార్గంలోకి తీసుకురమ్మని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఈ లోకాశలతో జీవిస్తున్న వారిని ప్రభువా నీ చెంతగా తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మాతో మాట్లాడినాం. ఈ 2025 సంవత్సరం చివరి దినము, చివరి ఆదివారం, చివరి ఉదయం తండ్రి నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సంవత్సరం అంతయు మేము బ్రతికిన దినములన్నీ ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. దేవునికి ఏ విధముగా నేను దగ్గరగా జీవించాను, దేవునికి ఏ విధముగా ఆయనకు విధేయునిగా జీవించాను, దేవునికి ఏ విధముగా నేను తగ్గించుకొని జీవించాను, దేవునికి ఏ విధముగా నేను ఒక క్రైస్తవునిగా రక్షణ పొందిన నేను, నమ్మి బాప్తిసము పొందిన నేను ఆయనకు మహిమకరముగా నేను జీవించిననా లేదని ఒకసారి పరీక్షించుకుంటున్నాను ప్రభు. దేవానికి స్తోత్రాలు. పరీక్షించుకునే జ్ఞానము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మీ ఆత్మతో నింపండి తండ్రి. మీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభు. తండ్రి, మరి నీ ప్రజలమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మను రక్షించండి. ప్రతి ఒక్కరి కొరకు నా ప్రభువా నీవు నాయన ప్రాణం పెట్టినవాడు, రక్తమును చిందించినవాడు. ప్రతి బిడ్డను ప్రభువా మీరు రక్షించమని దేవ మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఓ ప్రభు నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరివి, మా తండ్రివి, మా అండవు, మా కొండవు, మా ఆశ్రయదుర్గం దేవా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా నాయన. మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ నడిపింపును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘాలలో ఉద్యోగమును దయచేయండి. సేవకులు కుటుంబాలు వారి పరిచయలను దీవించండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మా దేశానికి శాంతి సమాధానం, ప్రపంచ దేశాలకు శాంతి సమాధానం, దేశమున ఆయన ఐక్యత కలిగి సహోదర ప్రేమతో కొనసాగునట్లు, ఎటువంటి కలహాలు యుద్ధాలు జరగకుండా దేవా దేశానికి ఒక దేశానికి నాయన ప్రేమ అనురాగమును దయచేయండి తండ్రి. ప్రపంచ దేశాలకు శాంతిని సమాధానము దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే కాలము తండ్రి మా ప్రార్థన మీ ప్రతిఫలము దయచేయండి. మీ చేతులతో దీవించి ఆశీర్వదించండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. నా తండ్రిని దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క లైవ్లో ఉంటున్న బిడ్డలను, ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బలపరచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క రిక్వెస్ట్, ఈ యొక్క లైవ్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుచున్నాను. నా యొక్క విన్నపం. నా యొక్క అడ్రస్ బోడుప్పల్, బుద్ధనగర్, మేడిపల్లి, మల్కాజిగిరి మేడ్చల్. నా చర్చి పేరు స్క్రీన్ మీద ఉన్నది, లోగోస్ బ్యాప్టిస్ట్ చర్చ్. నా పేరు పాస్టర్ సంజీవయ్య. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల ప్రార్థనకు దయచేసి రండి. ఆత్మీయంగా బలపడదాం. దేవుని రాజ్యంలో కడదాం. దేవుని పాలన కింద మనం జీవిద్దాం. ఉదయకాల ప్రార్థనకు రావాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఈరోజు లేట్ అయింది, క్షమించండి. 5 గంటలకు ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన ఉంటుంది. ఒక పాట వాక్య ధ్యానం ప్రార్థన ఉంటుంది. ప్రతి ఆదివారం 6 గంటలకు ఆరాధన ఉంటుంది లైవ్లో. 6 నుంచి 7:30 వరకు ప్రతి ఆదివారం లైవ్ ఉంటుంది. దయచేసి ఈ మాటలు మీరు గమనించి ముందుకు రావాలని, దేవుని సన్నిధిలో గడపాలని, ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగుతాం.
ఈ 2025 సంవత్సరం ఈ దినానికి క్లోజ్ అవుతుంది. దేవుడు మన పట్ల చేసిన మేలును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వచ్చే నూతన సంవత్సరంలో నూతన విధానాలతోనూ, నూతన తలంపులతోనూ, నూతన స్వభావాలతోనూ మనము మన కుటుంబాలను మనం ఫలింపు చేసుకొని, మన సంఘాలను అభివృద్ధి చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అందరినీ దేవుడు దీవించి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.